Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 సో ఇంకా నువ్వు స్టేట్ కాంపిటీషన్స్ ఆడుతుంటుంటేనే మమ్మీని ఇంకా బలవంతంగా తీసుకొని వచ్చేసారు. ఐ థింక్ అనదర్ 15-20 డేస్లో మా అమ్మ పెళ్ళి అయిపోయింది. సో పెళ్ళి చేస్తారు. దెన్ ఆల్వేస్ ఐ వాజ్ ఆల్వేస్ బీన్ దట్ హైపర్ యాక్టివ్ కిడ్. అసలు ఒక్క దగ్గర తిన్నగా ఉండేదాన్ని కాదు. మాకు ట్రాక్టర్లు ఉండేవారు. ట్రాక్టర్ వెనకాల పట్టుకొని ఏలాడి గోల్టా తిరిగేదాన్ని. మా అమ్మ అన్నం తినమంటే దొరకకుండా చెట్లు ఎక్కేసేదాన్ని. పక్కింటి వాళ్ళు గోడెక్కి దూకి వాళ్ళ గేట్లు ఈ గేట్ మూసేస్తే వాళ్ళ గోడ ఇట్లా వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఇవన్నీ చూసేసేసి మామ్ వాజ్ లైక్ ఇదంతా కాదు, దీన్ని స్పోర్ట్స్లో వేయాలి అనేసి అప్పుడు స్పోర్ట్స్లో వేశారు. ఇంకా స్పోర్ట్స్లో వెళ్ళి ఐ వాజ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ విత్ ద ఎడ్యుకేషన్. నాకు అన్నీ జస్ట్ పాస్. ఇంజనీరింగ్ కూడా అబ్బా పాస్ అయ్యాను రా బాబు చాలు అనే టైప్స్లో ఉంటుంది. పాస్ 4 yearsలోనే పాస్ అయ్యాను. 4 yearsలో ఫినిష్ చేసా. ఓకే. సో అలా యాక్టివ్ ఉండడం వల్ల నన్ను ఆ స్పోర్ట్స్ లైన్లోకి పంపించేశారు. అండ్ యాంకరింగ్ అంటే ఈ ఇండస్ట్రీ కంటే కూడా రోషన్ నాకు మోస్ట్లీ ఐ వాంట్ గెట్ ఇన్ టు మూవీస్. నన్ను నేను ఒక్కసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనేది అదొక నాకు కళ. అసలు మీకు కోరిక, అసలు ఫస్ట్ కోరిక అదే. నాకు ఐ వాంట్ టు సీ దాట్. ఒక్కసారి చాలా మందికి కూడా నేను చెప్పా, అమ్మల సైడ్కి వచ్చానంటే మా అమ్మ చెయ్యిలో పట్టుకుని అమ్మ కనిపించే మొత్తానికి మన పల్లెటూరు నుంచి పెద్ద తెర మీదకి వచ్చాను చూడమ్మా అని ప్రౌడ్గా చూపించుకోవాలని నా కోరిక. ఐ ట్రైడ్. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా ఆఫీసులకి వెళ్ళాను, చాలా తిరిగాను, ఆడిషన్స్ ఇచ్చాను. ఎక్కడా వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎక్కడా ఛాన్స్ రాలేదు. ఎవ్రీవేర్ ఐ సా ఇస్ రిజెక్షన్సే. పాజిటివ్ కమెంట్ కూడా నాకు ఎక్కడ దొరకలేదు. సో ఆల్ రిజెక్షన్స్. లైఫ్లో ఎన్ని రిజెక్షన్స్ చూశానంటే ఒక సెకండ్ కోసం నన్ను నేను ఇలా మొహం చూసుకొని మరీ ఇంత ఘోరంగా ఉంటానా, మరీ ఏంటి ఒక్కదానికి కూడా ఒక చిన్న క్యారెక్టర్కి కూడా పనికిరానా నేను, ఇంత ఇదే అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది నాకు. అటువంటి అంటే ఇమోషనల్ డ్రైనింగ్ రిజెక్షన్స్ చూసాను నేను. అలా వచ్చిన తర్వాత యాంకరింగ్ సమ్వేర్ ఇలాగ ఒక ఫ్రెండ్ వచ్చేసి నువ్వు బాగా గల్లొల్లడా మాట్లాడుతూ ఉంటావు కదా, నువ్వు అన్నావు కదా ఇండస్ట్రీ అంటే ఇష్టం, యాంకరింగ్ అంటే ఇష్టం కదా, వై డోంట్ గివ్ ఇట్ ఎ ట్రై అని ఒక సజెషన్స్ వస్తే యా వై నాట్ అనేసి ఇంకా అప్పుడు ఛానల్స్లో ఆడిషన్స్ మొదలు పెట్టా. ఇక్కడ అయిపోయి అక్కడికి ఓకే సూపర్. నౌ సేమ్ స్టోరీ. ఒక ఛానల్లో నేను ఇప్పటికీ చదువుతాను, ఒకటే ఛానల్లో 3 సార్లు రిజెక్షన్ చూసా. సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళా. ఆడిషన్స్ అవుతుందంటే విన్నా. I would say 10 years back. 10 years back. Okay. I think 10, 11 అంటే 1 year మొత్తం రిజెక్షన్స్కి వెళ్ళిపోయింది నాకు 1 year అంతా. సో 11 years back వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. లేదమ్మా మీకు సెట్ అవ్వట్లేదు, మీరు నెక్స్ట్ టైం చూద్దాం అనుకుని వీడియో నాకు ఐడియా ఇచ్చాడు. నెక్స్ట్ టైం అన్నాడు సరే మళ్ళీ ఎప్పుడు అవుతాయండి ఆడిషన్స్ అని. సో ఇంకా ఫాలోఅప్లో పెట్టుకునేదాన్ని. ఒకటే ఛానల్కి 3 సార్లు రిజెక్ట్ చేశాను, ఒకటే ఛానల్ 2 సార్లు రిజెక్ట్ చేశారు. అండ్ ఐ సావ్ సో మెనీ రిజెక్షన్స్. అండ్ అది కూడా ఒక పాయింట్లో గివ్ అప్ ఇచ్చేయాలా అనే థాట్కి వస్తున్న జోన్లో ఉన్నాను అనమాట. దెన్ ఐ వాజ్ లైక్ షుడ్ ఐ గివ్ అప్ ఆర్ నాట్ జోన్లో ఉన్నప్పుడు ఓకే వై నాట్. ఇప్పుడు సైడ్కి మనది ఏదో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అమ్మకి ఏం కావాలి, నేను వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడం కావాలి. ఏంటి మా కూతురు సాఫ్ట్వేర్లో వర్క్ చేసుకుంటుంది. సో ఇట్స్ నథింగ్ బట్ ఎవరి కోసమా కాదు, మా అమ్మ హ్యాపీ ఫీల్ అయింది. దట్స్ ఆల్ షీ సెడ్ ఐ వాంట్ యూ టు వర్క్ ఇన్ సాఫ్ట్వేర్ అన్నప్పుడు సరే మా అమ్మ కోసం వెళ్ళి సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయా. వెళ్ళి వాకిన్ ఇంటర్వ్యూస్ అవుతుంటే గూగుల్కి వాకిన్ ఇచ్చి అండ్ ఐ వాట్ సెలెక్టెడ్. ఫస్ట్ వాకిన్లోనే గూగుల్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఆడిషన్స్ మొదలు పెట్టా. ఓకే. సో దాన్ని ఒక 2 months జాబ్ చేసి మళ్ళీ ఆడిషన్స్ మొదలు పెడితే దెన్ ఐ గాట్ టు హర్డ్ మహా న్యూస్లో ఆడిషన్స్ అవుతున్నాయి అనేసి దెన్ ఆడిషన్కి కూడా వెళ్ళా. ఎవ్రీ టైమ్ ఐ గివ్ ద బెస్ట్ ఇచ్చా. కింద CEO అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, CEO గారు కిందకి పిలిచారు. నేహా రేపటి నుంచి నువ్వు లైవ్ షో స్టార్ట్ చేస్తున్నావమ్మా అన్నారు. నేను ఒకసారి సార్ మీరు నాదే చూసారా అని నేను అడిగాను. నా ఆడిషనే చూసానమ్మా, యు ఆర్ వెరీ నైస్, యు ఆర్ వెరీ టాలెంట్, చాలా బాగా చేస్తున్నావు, నువ్వు రేపటి నుంచి స్టార్ట్ చేసేసే అన్నారు. సో రేపటి నుంచి ఫస్ట్ చేసిన లైవ్ ఏంటి నేహా? సెలబ్రిటీ టాక్ షో అనేసి కొత్త మూవీస్ వాళ్ళు అప్పుడే ఫ్రెష్ కొత్త స్టార్స్ వాళ్ళది మూవీ ఇంటర్వ్యూ చేశాను నేను. సో అక్కడి నుంచి ఇంకా వెంట ఆన్. ఎక్కడ రిజెక్షన్ అప్పుడు ఎక్కడ అనిపించలేదా ఫీలింగ్, ఏంటి అవసరమా మనకి ఇది లైఫ్, ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎలా బతుకుతున్నాం, ఏంటి రిజెక్షన్స్ అవసరమా మనకి అనిపించలేదా? అంటే ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాం, ఎలాంటి బతుకుతున్నాం అనే థాట్ నాకు ఎప్పటికీ రాలేదు. దేర్ ఆర్ ఫ్యూ టైమ్స్ వేర్
అంటే మరీ ఇంకా ఓడిపోయి ఏడుపు వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఐ నెవర్ గాట్ దట్ ఇంప్రెషన్. ఎప్పటికీ నాది, నేను కష్టపడాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంకా కొత్తగా చెయ్యాలి, ఎవరేమనుకుంటారని థాట్ నేను చెయ్యాలి, నేను ప్రూవ్ చేసుకోవాలనే దాన్ని. కానీ మా ఫ్యామిలీ పరువు పోయే పనులు అయితే ఎప్పుడు చేయలేదు, చెయ్యను. ఐమ్స్ లైక్ ఇట్ దేస్ నెవర్ బీన్ దట్ కాన్సెప్ట్. బట్ కాకపోతే రిజెక్షన్స్ ఒక పాయింట్లో టూ మెనీ చూసేసాను. గుక్క పట్టి ఇంటి గడప దాకా బాగానే ఉంటాను, వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత వచ్చి డోర్ దిగానే మొదలైపోతుంది. అమ్మ కనిపించగానే స్టార్టింగ్ ఇంకా గాను అర్థమైపోతుంది. సరే అమ్మా, ఇట్స్ ఓకే అమ్మా, నువ్వు స్పోర్ట్స్లో ఎన్ని చూసింది లేదు, ఇది చాలా చిన్నది కదా అని స్పోర్ట్స్లో జరిగినవి గుర్తు చేస్తూ ఉండదు అనమాట. అది దట్ కంపారిటివ్లీ అది చూస్తే అసలు ఇవి ఇంకా స్టిల్ నథింగ్. ఓకే, లైక్ ఇట్స్ ఓకే, కమాన్ నెక్స్ట్ ఇంకోసారి గివ్ ఇట్ ట్రై. ఇప్పుడు వాదొద్దన్నాడా, నువ్వు ఎలా చెయ్యాలని అంటే నెక్స్ట్ టైము నేహా మీరు మాకు షో చేస్తారా అని అనిపించుకునేలాగా చెయ్యాలి అని చెప్పేది. ఆ మోటివేషన్ అప్పట్లో బాగా వర్క్ అయింది, నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. అదే కదా ఎగ్జాక్ట్లీ రైట్, ఐ షుడ్ డూ సంథింగ్ లైక్ దాట్. ఈవెన్ జిమ్నాస్టిక్స్లో కూడా నీకేం రాదు అని అంటే నేషనల్ ఛాంపియన్ అయి కూర్చున్న తర్వాత ఎవ్రీబడి ఈజ్ లైక్ మాకు ట్రైనింగ్ ఇస్తారా, మా స్టూడెంట్స్కి టిప్స్ ఇస్తారా అని అన్నారు. సో దెన్ వై డోంట్ యూ డూ ద సేమ్ విత్ దిస్ ప్రొఫెషన్, వై నాట్ అనింది. కరెక్టే అమ్మ అని మళ్ళీ తుడుచుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఎవరిదో షోలు ఏదో టీవీ పెట్టుకొని కూర్చొని వాళ్ళే చూస్తే ఇలా కూర్చొని దాన్ని ఉంటారు. రొటీన్ గ్రూప్ అది, ఏడ్చుకుంటూ రావడం, మా అమ్మ సర్ది చెప్పడం, మళ్ళీ టీవీ పెట్టుకొని కూర్చొని మళ్ళీ వాళ్ళు ఏమైనా షోలు చూస్తూ ఉండడం, అంతే అంతే. మోటివేషన్ అదే నాకు. ఆల్రెడీ మీరు యోగా ట్రైనర్ కూడా, యా, మిమ్మల్ని మోటివేట్ చేసుకునే అంత టాలెంట్ కూడా ఉంది మీకు. అవన్నీ బయట వినడానికి చాలా బాగుంటాయి, దట్ డజంట్ వర్క్. యాక్చువల్లీ చెప్పడానికి బాగుంటాయి, వెరీ ఈజీ. బీయింగ్ ఏ యోగా ట్రైనర్ నేను అంట శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి, లెట్ గో ఆఫ్ ద నెగిటివ్. ఏంటి జీవితంలో నీకు ఇదే కావాలని కూర్చున్నప్పుడు, నీకు అదే నెగిటివిటీగా వస్తున్నప్పుడు, నువ్వు ఎంత మోటివేషన్లో ఉన్నా, ఎంత జ్ఞానంలో ఉన్నా ఏడుస్తావు, యునో రిజెక్టెడ్ ఫీల్ అవుతావు, హర్ట్ అవుతావు, డిప్రెస్ అవుతావు. సో ఇట్ ఆల్ విల్ బీ దేర్. బట్ ప్రాబబ్లీ నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ యోగా ఉండడం వల్ల నేను దాన్ని ఎక్కువ క్యారీ ఫార్వర్డ్ చేసుకోను. అట్ ద సేమ్ టైం గివ్ అప్ ఇవ్వను. ఇక్కడ పోయిందా ఇంకో దగ్గర ట్రై చేస్తా, అక్కడ పోయిందా ఇంకో దగ్గర ట్రై చేస్తా, ఇవన్నీ అయిపోయిందా మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వచ్చి ట్రై చేస్తాను అనుకుంటా, కానీ ఐ వోంట్ గివ్ అప్. బట్ బేసికల్గా ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్లో చేయడానికి టైం సెట్ అవ్వదు. బట్ నువ్వేంటి ఇన్ని ప్రొఫెషన్స్ ఒకేసారి చూస్ చేసుకొని అలా 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 చేసేస్తున్నావు అంటే ఒకటే మనం నమ్ముకోవద్దని అర్థమా, లేకపోతే ఆల్రెడీ రిజెక్షన్ చూసి 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 రేపు ఇది లేకపోతే ఇంకోటి ఉంటుంది కదా అని చెప్పేసి కావాలని స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయావా? అదైతే ఉంది రోషన్, ఐ యాక్సెప్ట్ ఇట్, బికాజ్ నాకు బ్యాకప్ ప్లాన్ ఎప్పుడు ఉంటుంది నా కెరియర్ కానీ నా లైఫ్లో కానీ. లైక్ ఎవ్రీథింగ్, ఇప్పుడు మనం ఈ జాబ్ చేస్తున్నాము, సడన్గా ఇది నాకు పీకేస్తే నేను చిన్నప్పటి నుంచి అంటే ఇండిపెండెంట్, చాలా ఇండిపెండెంట్ ఉమెన్ని. అంటే ఇంజనీరింగ్ అప్పటి నుంచి నా పాకెట్ మనీ నేనే ఎర్న్ చేసుకునేదాన్ని. ఏ రోజు కూడా నా పాకెట్ మనీకి నేను వెళ్ళి అమ్మ డబ్బులు ఇవ్వండి అని అనలేదు. ఇంజనీరింగ్ టైంలోనేమో ఇంజనీరింగ్ చేసుకునేదాన్ని, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని, వెళ్ళి స్కూల్లో స్టూడెంట్స్కి పిలిచి ఇస్తుంటారు కదా జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ ఇవ్వమని. సో అలా ట్రైనింగ్ ఇచ్చేదాన్ని, పర్సనల్ ట్రైనింగ్ ఇచ్చుకునేదాన్ని. సో వాట్ ఎవర్ దట్ మనీ కమ్స్ అదే నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. నా ఈ ఫోన్ రీఛార్జ్ కానీ, అప్పట్లో లేదు ఫోన్ రీఛార్జ్ కానీ, ఆర్ ఇంకేమైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిన ఖర్చులు కానీ, ఇట్స్ ఆల్వేస్ బీన్ మీ యాజ్ మై ఇండిపెండెంట్. సో నాకు ఇప్పుడు నేను ఓన్లీ యాంకరింగ్ అని కూర్చొని ఉన్నాను అని అనుకున్నాను. నాకు నెక్స్ట్ ఒక వారం తర్వాత ఈవెన్ మన జాబ్ ఇస్ నాట్ సడన్గా ఒకరోజు వచ్చేసేసి నీ షో తీసేస్తున్నాము అని అంటే యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఎందుకు తీసేస్తున్నావు, ఏంటి, ఎలా అని గొడవ పెట్టుకున్నా నేను డిసైడ్ అయ్యా ఇది నా ఛానల్, నేను తీసేస్తాను అని అంటే వీ వోంట్ హ్యావ్ అన్ వర్డ్ ఫర్ ఇట్, దట్స్ ఇట్. వాళ్ళు డిసైడ్ అయ్యారు, వాళ్ళకి ఏదో థింగ్స్ అండ్ ఆల్. సో అప్పుడు నా పరిస్థితి ఏంటి, వాట్ వమ్ ఐ గోయింగ్ టు డూ? నేను ఈఎంఐ 90 EMI నేనే కట్టుకుంటానని పెట్టుకుంటా చాలా ప్రౌడ్గా, బికాజ్ మామ్ డాడీకి బర్డెన్ ఇవ్వద్దు. లైఫ్లో నా కోసం చాలా సాక్రిఫైసెస్ చేశారు వాళ్ళు, టూ మెనీ చేసేసారు, ఏ పేరెంట్స్ చేయని సాక్రిఫైసెస్ చేశారు. సో ఐ హ్యావ్ టు కీప్ దెమ్ హ్యాపీ. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఓకే బ్యాకప్ నేను ఇది చూసుకోవాలి, ఓకే ఇది పోతుందా, ఇది పోయే ఛాన్సెస్కి వస్తుందా, ఓకే నేహా ఇంకొక జాబ్ ఏదన్నా చూడు, ఇది కూడా పోయే ఛాన్సెస్ ఉందా, నీకు యోగా ఎప్పటికైనా లైఫ్ లాంగ్ హెల్ప్ చేస్తుంది. ఏమీ లేదు అని అన్నప్పుడు నేను ఆన్లైన్ క్లాసులు చేసుకొనైనా నా ఈఎంఐ డబ్బులన్నా నేను సంపాదించుకోగలుగుతాను. నాకు తిండి మా అమ్మ నన్ను పెడతారు, కానీ నా ఈఎంఐ డబ్బులన్నా నేను సంపాదించుకోగలుగుతానని నాకు ఇలాంటివి ఉంటాయి అన్నమాట. దట్స్ ఆల్, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. అందుకు ఇన్ని ప్రాబబ్లీ వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం తిన్నగా ఒక దగ్గర కూర్చోలేను రోషన్ నేను. యూ కెన్ నాట్ మేక్ మీ సిట్ అట్ వన్ ప్లేస్ ఫర్ టూ లాంగ్. ఐ హ్యావ్ టు డూ మల్టిపుల్ థింగ్స్, మల్టిపుల్ టాస్కింగ్. సో
ఎంగేజ్ ఉండడం నాకు చాలా ఇష్టం. సో యా, అందుకే ఖాళీగా ఉండలేను కాబట్టి టూ మెనీ థింగ్స్లకు కూడా వెళ్ళా. సూపర్.